హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ మనం మేక కాళ్ళతో సూప్ తయారు చేసుకుందామండి. ఇవి కడిగి పెట్టుకున్న మేక కాళ్ళండి. వీటిని మరలా ఇంకోసారి నీట్గా కడుక్కుందాం. కొంచెం కళ్ళుప్పు, అలాగే పసుపు, కొంచెం వెనిగర్ అండి, 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేసుకుని నీట్గా ముక్కలన్నిటిని అట్లా కలిపి పెట్టుకుందామండి. ముక్కలు అంతా పట్టేటట్లు అట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. వెంటనే చక్కగా మంచి వాటర్తో కడిగేసుకొని మనం ముక్కలను పక్కన పెట్టుకుందామండి. ఇట్లా దానిలో కావాల్సిన మసాలా దినుసులు, ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి, గసగసాలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగం. ఈ చెక్క లవంగము, గసగసాలు, కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఇవి కడిగి పెట్టుకున్న మేకకాళ్ళండి. ఇప్పుడు పేస్ట్ ఎలా చేసుకుందాం చూద్దాం. చెక్క లవంగం, కొబ్బరి, గసగసాల పేస్టు మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకొని మెత్తగా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది పేస్టు. ఇప్పుడు పసుపు ముక్కల్లో వేసుకోవాలి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం పట్టుకున్న మసాలా పేస్ట్. వీటన్నిటిని ముక్కలకు చక్కగా పట్టేటట్లు కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్లు అట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మనం. తర్వాత ఒక కుక్కర్ గిన్నె ఒకటి తీసుకొని చక్కగా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకి దీంట్లోకి ఎసరు కోసం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవచ్చండి. నేను 4 గ్లాసులు పోసుకున్నాను. మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకున్నాము. ఇట్లా 7 విజిల్స్ వచ్చేదాకా అట్లా వేసి పెట్టుకోవాలండి. తడిసిన గుడ్డ విజిల్ చుట్టూ అట్లా పెట్టుకుంటే మనకి విజిల్లోంచి వాటర్ బయటకు వచ్చినప్పుడు దాంట్లోనే ఉంటాయి, కానీ బయట అంతా చిమ్మవండి. స్టవ్, గోడలు అవన్నీ పాడవకుండా ఇలా ఉంటాయి అన్నమాట. అదొక టిప్పు మీకోసం. ఇప్పుడు సూప్ తయారైనాక ఉడికి వాటిని మనం చక్కగా తాలింపు పెట్టుకుందామండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇట్లా అడ్డంగా ఒక్క ముక్క కోసుకుంటే సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర, ఉడకబెట్టుకున్న సూప్ ఇట్లా మెత్తగా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేసుకుంటేనండి మనకి మరీ హార్డ్గా బాగా ఘాటుగా లేకుండా ఉంటుంది. ఇట్లా పొయ్యలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా అట్లా కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని మనం బాగా వేగకూడదండి. వేగకుండా అవి హాఫ్ బాయిల్ అవ్వాలంటే ఉడకాలి. కొంచెం ఉడికితే సరిపోతుంది. అట్లాగే వీటిల్లో టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ అట్లా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి, అంతేనండి. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇట్లా మనం ఈ మేకకాళ్ళతో సూప్ తయారు చేసుకుని వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒకసారి తీసుకుంటేనండి మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి కొంచెం బాగుంటుందండి. కొంచెం ఇబ్బంది లేకుండా మనకి బాగుంటుంది. అలాగే ఈ రెసిపీలన్నీ పిల్లలు మర్చిపోకుండా మనం చేసి పెడతా ఉంటేనండి మళ్ళీ వేరే తరానికి కూడా చేరుకుంటాయి. లేకపోతే ఇవి ఇక్కడితోనే అంతరించిపోతాయి. వీళ్ళు పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ అనుకుంటా అవే తింటూ ఉంటారు. బలం ఉండదండి. అందుకని మనమే అలవాటు చేయాలి వీటన్నిటిని.
సూప్ కూడా పోసేసుకొని ఒక్కసారి బాయిల్ అయ్యేటట్లు మనం మళ్ళీ మూత పెట్టుకొని 1-2 పొంగులు వచ్చే వరకు బాయిల్ అవనివ్వాలండి. ఇట్లా బాయిల్ అయినాక చక్కగా మనం సర్వ్ చేసుకోవటానికి ఈజీగా రెడీగా ఉంటుందండి. దీంట్లో కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి, తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే ఆ కరివేపాకు వలనంగా మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చూసారా, ముక్క బాగా ఉడికిపోయింది, స్మూత్గా ఉంది. మనకి కరివేపాకు మూలంగా ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. వేట మాంసంలో దేంట్లోనైనా సరే మీరు కొంచెం కరివేపాకు యాడ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా సూప్ అంతా చక్కగా మనం తాగటానికి రెడీ అవుతుందండి. బాగా జలుబు చేసి పరిచయం చేసినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. త్వరగా మనకి రికవరీ కనిపిస్తుంది ఈ సూప్ ఇలా పెట్టుకొని తాగటం మూలంగా. ఇప్పుడు మనం మిగిలిన కొత్తిమీరను కూడా అలా పైన చక్కగా వేసేసుకొని నీట్గా కలుపుకుందామండి. ఇది మన పెద్దవాళ్ళు బాగా చేసుకునేవాళ్ళండి. ఈ మధ్య చాలా వాటికి కనిపించట్లేదు. బయట ఏదో కొనుక్కొని తినటం వరకే కానీ ఇళ్ళల్లో తగ్గిపోయింది. చేసుకుంటే ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరూ చేసుకోండి. ఇప్పుడు ఇలా సర్వింగ్కి సిద్ధం అయిపోయిందండి. నూనె చూసారా, అంచుల వైపు బాగా చక్కగా బయటకు వచ్చి ఉంది. అంటే మనం ఇప్పుడు తినటానికి వీలుగా ఉందన్నమాట. మీకు కూడా ఈ సూప్ నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చక్కగా మనం సూప్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ సూప్ మీకు అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కరివేపాకు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీకు. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.